ముఖేష్ చంద్రకర్ బస్తార్కు చెందిన ఒక జర్నలిస్ట్. న్యూ ఇయర్ రోజున ముఖేష్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఫ్రైడే రోజు ఆయన మృతదేహాన్ని ఒక సెప్టిక్ ట్యాంక్లో పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మెయిన్ అక్యూజ్గా అనుమానిస్తున్న సురేష్ చంద్రకర్ను సిట్ టీం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. एसआईटी टीम के द्वारा पत्रकार साथी मुकेश चंद्रकर के हत्या की घटना में शामिल फरार आरोपी सुरेश चंद्रकर की देर रात हैदराबाद में हिरासत में लिया गया। साथ ही साथ इस प्रकरण में अब तक सुरेश चंद्रकर के अलावा 3 आरोपियों की गिरफ्तारी पहले ही की जा चुकी है, जिसमें रितेश चंद्रकर, दिनेश चंद्रकर एवं महेंद्र रामटेके शामिल हैं। साथ ही साथ मामले में विस्तृत पूछताछ की जा रही है. ఇందులో ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? సురేష్ ఇంకా ముఖేష్ ఇద్దరు కూడా బంధువులు. అసలు ఈ హత్యకు కారణాలేంటి? ముఖేష్ చంద్రకర్ ఎన్డీటీవీలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా వర్క్ చేసేవారు. తర్వాత బస్తార్ జంక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసి ఓన్గా బస్తార్ నుంచి రిపోర్టింగ్ చేసేవారు. అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అంటే 2023లో బస్తార్లోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలలో కరప్షన్ జరిగిందంటూ ముఖేష్ రిపోర్ట్ చేశారు. కరప్షన్ న్యూస్ బయటకు రాగానే రోడ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ పైన గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ నిర్మించిన రోడ్ కాంట్రాక్ట్లో కరప్షన్ జరిగిందని ఎన్డీటీవీలో టెలికాస్ట్ అయింది. దీనిపై ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయాలి అని ఆర్డర్స్ పాస్ చేసింది. నా తమ్ముడు కనిపించకుండా పోయిన తర్వాత అతని మొబైల్, ల్యాప్టాప్ను బేస్ చేసుకుని లాస్ట్ లొకేషన్ చెక్ చేశాం. ఆ లొకేషన్ కాంట్రాక్టర్ దినేష్ చంద్రకర్, సురేష్ చంద్రకర్, రితేష్ చంద్రకర్లు వర్కర్స్ కోసం కట్టిన బిల్డింగ్ దగ్గర చూపించింది. దీంతో మాకు అనుమానం వచ్చిందని ముఖేష్ అన్న సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో కాంట్రాక్టర్లు దినేష్ చంద్రకర్, సురేష్ చంద్రకర్, రితేష్ చంద్రకర్ల వల్ల ముఖేష్కు థ్రెట్ ఉండొచ్చని ముఖేష్ మెన్షన్ చేశారు. అయితే మొత్తానికి ముఖేష్ ఫ్యామిలీ అనుకున్నట్లుగానే సురేష్ గతంలో నిర్మించిన ఒక కాంప్లెక్స్లోని సెప్టిక్ ట్యాంక్లో ముఖేష్ డెడ్ బాడీ దొరికింది. జనవరి 2న లొకేషన్ ట్రేస్ చేసి క్రైమ్ జరిగిన ప్లేస్కి వెళ్లిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కానీ జనవరి 3న డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఒక సెప్టిక్ ట్యాంక్లో ముఖేష్ డెడ్ బాడీ కనిపించిందని ఒక సీనియర్ పోలీసు ఆఫీసర్ చెప్పడం జరిగింది. అయితే డెడ్ బాడీ పైన సివియర్ ఇంజ్యూరీస్ ఉన్నాయని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ముఖేష్ మరణంపై రాష్ట్ర ప్రభుత్వం నిజ నిజాలను బయటపెట్టాలి అని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 3 పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మెయిన్ అక్యూజ్డ్ గా అనుమానిస్తున్న సురేష్ ను సిట్ ఆఫీసర్స్ హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ బస్తార్ లో గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ వర్క్స్, మైనింగ్ వర్క్స్ లో పనిచేసే కాంట్రాక్టర్ లో ఒకరు. ఆయన ఛత్తీస్గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షెడ్యూల్ కాస్ట్ సెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కూడా. రీసెంట్ గా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ లో సురేష్ ను నవాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కూడా పార్టీ నియమించింది. మావోయిస్టులకు వ్యతిరేకంగా పోలీసుల ఆధ్వర్యంలో మొదలైన సల్వా జూడెం క్యాంపెయిన్ లో సురేష్ చంద్రకర్ పార్టిసిపేట్ కూడా చేశాడు. పేద కుటుంబంలో పుట్టిన సురేష్ గవర్నమెంట్ కాంట్రాక్టులు తీసుకుని బస్తార్ లో లీడింగ్ కాంట్రాక్టర్ లో ఒకరుగా పేరు సంపాదించుకున్నాడు. ఎక్కువగా మావోయిస్ట్ అఫెక్టెడ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ వర్క్స్ చేపిస్తూ ఉండేవాడు. 2021లో సురేష్ పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో అతని పెళ్లి ఒక సెన్సేషన్ గా మారింది. బీజాపూర్ లో ఎంతో గ్రాండ్ గా రాజరికపు పద్ధతిలో జరిగిన పెళ్లిలో ఆయన తన అత్తగారింటికి వెళ్లేందుకు ప్రైవేట్ హెలికాప్టర్ యూజ్ చేశాడు. బీజాపూర్ లాంటి మారుమూల ప్రాంతంలో జరిగిన ఈ పెళ్లిలో పాటలు పాడడానికి డాన్సులకు రష్యన్ డాన్సర్లు పిలిపించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి తర్వాత బీజాపూర్ స్టేడియంలో గ్రాండ్ పార్టీ కూడా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్లు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బయట తీసిన గుండె, 4 ముక్కలైన కాలేయం, 15 చోట్ల పగిలిన తల, విరిగిన పట్టెముకలు, మెడ. యంగ్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ను ఎంత దారుణంగా మర్డర్ చేశారో చెప్పడానికి ఎగ్జాంపుల్స్ ఇవి. ఇలాంటి మరిన్ని రీసెంట్ అప్డేట్స్ కోసం వెంటనే మీ మొబైల్ ఫోన్లో ఛోటా న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.